చిట్టి కథల పెట్టెకు స్వాగతం. కార్తీక పురాణం 7వ అధ్యాయం. శివకేశవార్చన విధులు. వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పుచున్నారు. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మహత్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తీక మాసమునందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీహరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసము చేయును. ఈ మాసములో భక్తితో తులసీ దళములతోనూ జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాగ, చెంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించువానిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు. కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. దానిలో సందేహమే లేదు. కార్తీక మాసముందు బ్రాహ్మణులతో కూడా వనభోజనమాచరించు వాని పాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదం పొందును. కార్తీక మాసములో భక్తితో శ్రీహరి ఆలయమునకు మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకును. శ్రీహరికి అరటి స్తంభములతో కానీ పువ్వులతో కానీ మండపాన్ని నిర్మించి పూజించిన వానికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనను హరిముందు సాష్టాంగ ప్రణామము చేసిన వారు పాపముక్తులై అశ్వమేధయాగ ఫలాన్ని పొందెదరు. హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయటం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టతో ఉన్నవానికి వస్త్రదానము చేయువాడు 10,000 అశ్వమేధయాగములు చేసిన ఫలాన్ని పొందెదడు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకుని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసములో నల్లనివి కానీ తెల్లనివి కానీ అవిసి పువ్వులతో శ్రీహరిని పూజించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలములు కలుగును. ఈ మాసములో బృందావనమున ఆవుపేడతో అలికి రంగవల్లులతో శంఖచక్ర పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును. కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపము అర్పించిన వచ్చేటి పుణ్యము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. నందాదీపమనగా పంచమీ తిథి, షష్ఠీ తిథి, ఏకాదశి తిథులయందు సమర్పించు దీపము. ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును. కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీహరికి సమర్పించవలెను. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు. కార్తీకమందు విష్ణాలయమందు మండపమును భక్తితో అలంకరించేవారు హరిమందర స్థాయిని పొందెదరు. ఈ మాసములో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్ల వలె నశించును. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు. హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానం ఆచరించువాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బుల వలె తొలగును. కార్తీక మాసమందు తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అను 4 ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మలు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడగును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వాడు గాడిదగా ముందు జన్మించి తర్వాత 100 మార్లు కుక్కగా జన్మించును. కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించిన వాడు 7 జన్మలు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాల వాసి అగును. అవిసి పువ్వుల మాలను ధరించి శ్రీహరిని అవిసి పువ్వుల మాలలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.
స్త్రీలు మాలల చేత గాని తులసీ దళాల చేత గాని ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసములో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానం చేసినంత పుణ్యమును పొందును. ఈ మాసమున శుక్ల పంచమి తిథి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ప్రాతస్నానం ఆచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకు కూడా శక్తి లేనివారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహాత్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును. ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించినవాడు వైకుంఠాన్ని పొందును. స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహాత్యమునందలి 7వ అధ్యాయ పారాయణము సమాప్తము. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.